గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి గారు, నాకు అత్యంత ఆప్త మిత్రులు, అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి ఆత్మీయులు శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పార్టీ నాయకులు జిల్లా నాయకులు నాగేందర్ గౌడ్ గారు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు షేర్ సుభాష్ రెడ్డి గారు, మీ ముందు పరిగి నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినటువంటి యువ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులై ఉన్న అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేయదలుచుకున్నాను. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. రకరకాల శత్రు తెలంగాణ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఏం జరుగుతూ ఉన్నదో పేపర్ల ద్వారా టీవీల ద్వారా మీరంతా గమనిస్తూ ఉన్నారు. నేను కోరుతున్నది ఏంటంటే 15 సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి చాలా మంది పిల్లలు చనిపోయి వేలాది మంది జైళ్ల పాలై రకరకాల అవస్థలు పడి తెలంగాణ సాధించుకున్నాం. ఈ తెచ్చుకున్న రాష్ట్రం యొక్క ఫలితం కొంతమేర ప్రజలకు అందింది, కొన్ని ఫలాలు అందినాయి. కానీ నీటిపారుదల కావచ్చు, కరెంటు కావచ్చు, మరొకటి కావచ్చు, సంక్షేమం కావచ్చు, సంపూర్ణ ఫలితం ప్రజలకు ఇంకా అందవలసి ఉంది. ఈ సమయంలో తెలంగాణను దోపిడీ చేసే అలవాటు ఉన్నటువంటి కాకులు, గద్దలు, అన్ని రకాల దుష్టశక్తులు మళ్ళీ తెలంగాణ మీద దండయాత్ర చేయడానికి వస్తూ ఉన్నాయి. అది గమనించాలి, హుషారుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మేధావులు, విద్యావంతులు, చైతన్యవంతులు, నిజాలను గ్రహించగలిగిన వాళ్ళు మౌన ప్రేక్షక పాత్ర పోషించవద్దు. ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అది మంచిది కాదు. మన తెలంగాణ జాతికే గౌరవం కాదు. చాలా అప్రమత్తంగా నిర్ణయం చేయాల్సిన సమయం ఇది. నేను మళ్ళీ ఇంకో మాట మీతో కోరుతా ఉన్నా. నేను చెప్పిన మాట విని ఇక్కడనే వదిలిపెట్టిపోకండి దయచేసి. రేపు ఏ పార్టీ వాడు చెప్పినా కూడా అక్కడనే వదిలేయకండి. మీ గ్రామాలకు, మీ బస్తీలకు పోయిన తర్వాత గ్యారంటీగా చర్చ చేయండి. నిజమైంది, మంచి అయింది, ఏ బాబు తర్వాత అరవద్దు, ఊరికే అరవద్దా, ఊరికే వద్దు. సభ అయిపోయిన తర్వాత చెప్దాం నినాదం. మీరు 10 మంది సభ చెడగొట్టదు కదా, సైలెన్స్ ఉండాలి. మీటింగ్ అయినాక నేను కూడా ఎగురుతాం, మీతో పాటు అందరం కలిసి ఎగురుదాం. ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడితే ఏది అర్థం కావాలి జనానికి. సైలెన్స్ ఉంటే బెస్ట్. ఈరోజు జరిగే రాజకీయాన్ని గమనించాలి. ఎలక్షన్ అంటే ఆశామాషిగా తమాషగా ఏదో తంతు జరుగుతుంది, అట్లా కాదు. ఎలక్షన్లో మనం వేసే ఓటు మన తల రాత మారుస్తుంది, మన భవిష్యత్తును షేప్ చేస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలవోకగా ఆశామాషిగా ఉండద్దు. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఇంకా అలవాట్లు ఉన్నాయి. ఎలక్షన్ అనగానే అడ్డగోలుగా డబ్బులు వారాలి, మద్యం, మందుగుండు సామాగ్రి తేవాలి. ఇవన్నీ దరిద్రాలని దాని నుంచి బయటికి రావాలి.